షాలోమ్ షాలోమ్ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామంలో కృపా సింహాసనం దగ్గరికి ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి అంశము హాగరు జీవితము. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, ది లైఫ్ ఆఫ్ హాగర్. ప్రేమైనటువంటి సంఘమా, పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండంలో 16వ అధ్యాయం 21వ అధ్యాయాలు, ఈ రెండు అధ్యాయాలలో ప్రత్యేకంగా హాగరు గురించి వ్రాయబడి ఉన్నది. హాగరు అంటే ప్రేమైనటువంటి సంఘమా, మరచిపోయిన ఫర్సేకెన్, విడిచిపెట్టబడిన అని అర్థం. హాగరు యొక్క జీవితంలో అనేక సత్యాలు ఉన్నాయి. పదహారవ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తున్నాం. మొదటి 4 వచనాల్లో అబ్రాము భార్య అయిన సారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తీయురాలైన దాసి ఉండెను. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగవచ్చునని అబ్రాహాముతో చెప్పాను. అబ్రాము శారాయి మాట వినెను. కాబట్టి అబ్రాము కానాను దేశములో 10 ఏండ్లు కాపురం ఉన్న తరువాత అబ్రాము భార్య అయిన శారాయి తన దాసి అయిన హాగర్ను ఐగుప్తీయురాలిని తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రామునకు భార్యగా ఉండినట్లు అతనికి ఇచ్చాను. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది తాను గర్భవతి నైతినని తెలుసుకొనినప్పుడు దాని యజమానురాలి దాని దృష్టికి నీచ్యమైనదాయను. ప్రియమైనటువంటి సంఘమా, ఇక్కడ వ్రాయబడినటువంటి సత్యం ఏమిటి అంటే, హాగరు ఐగుప్తీయురాలు. హాగరు ఐగుప్తు దేశములో నివసిస్తున్నటువంటి ఒక స్త్రీ. ఆవిడ శారాయికి ఒక పని మనిషిగా, ఒక పనికత్తిగా ఉన్నది. అయితే శారాయి దేవుని యొక్క ప్రణాళిక కొరకు, వాగ్దానము కొరకు నిరీక్షణ ఉంచకుండా, విశ్వాసము లేకుండా, తన సొంత ఆలోచనతోటి తన భర్త అయినటువంటి అబ్రాము గారి దగ్గరికి వచ్చి తన భర్తకు 2వ భార్యగా హాగర్ని పంపించడం జరుగుతుంది. ఆ విధంగా అబ్రాహాము హాగర్ని 2వ భార్యగా తను స్వీకరించడం జరుగుతుంది. ఇది జరిగినటువంటి చరిత్ర. అయితే హాగరు తను ఏ స్థితి నుండి వచ్చిందో, ఎక్కడి నుండి వచ్చిందో అది మరచిపోయింది. మరచిపోవటమే కాకుండా తనలో గర్వం కూడా కలిగింది. ఎందుకు అంటే, తను గర్భవతి అయింది. ఇప్పుడు తన యొక్క యజమానురాలకేమో సంతానం లేదు. తనకు కలిగినటువంటి ఆ యొక్క గర్భాన్ని బట్టి, ఆ యొక్క ఆశీర్వాదాన్ని బట్టి తనలోకి గర్వం రావటం జరిగింది. ఎప్పుడైతే తనలో గర్వం రావటం జరిగిందో, తనలో ఏం చేసింది అంటే, తన ఇంటిని వదిలిపెట్టి వచ్చింది. తన భర్తతో ఇక్కడ అబ్రాముతో కలిసి, తన యొక్క దాసితో కలిసి, తన యొక్క యజమానురాలుతో శారాయితో కలిసి నివసిస్తూ ఉన్నది. అయితే తనకి బాధ కలిగింది. ఎందుకు బాధ కలిగింది అంటే, గర్వం రావటం వల్ల, అతిశయము తనలో కలగటం వల్ల తన గతాన్ని మర్చిపోయింది. తన ప్రస్తుతంలో తనకు కలిగిన ఆశీర్వాదాన్ని బట్టి, సమృద్ధిని బట్టి, బహుమానాన్ని బట్టి తనలో గర్వం వచ్చింది. ఆ సత్యాన్ని మనం చూస్తున్నాం. ఆదికాండము 16వ అధ్యాయంలో 8 నుంచి 13 వచనాల్లో మనం చూసినప్పుడు, తనకి ఎప్పుడైతే గర్వం కలిగిందో తను వెంటనే ఏం చేస్తుంది, తను అబ్రహామును విడిచిపెట్టి, శారాయిని విడిచిపెట్టి పారిపోవటం ప్రారంభించింది. దూరంగా వెళ్ళిపోవటానికి సిద్ధపడింది. తను వెళ్ళిపోతూ ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన.
వచనంలో 16 వచనంలో, అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్లు దాని చేయుమని శారాయితో చెప్పాను. శారాయి దాని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా. శారాయి బాధ పెడుతుంది. ఎవరు బాధ పెడుతున్నారు? శారాయి బాధ పెడుతుంది. కారణం ఏమిటి అంటే, తనకు లేనటువంటి ఆశీర్వాదాన్ని, బహుమానాన్ని ఈ యొక్క హాగరు పొందుకోవటం వల్ల హాగరు ఎడల అసూయ కలిగింది శారాయికి. ప్రియమైనటువంటి సంగమా, అప్పుడు అబ్రహాముతో చెప్పింది ఇది పరిస్థితి అని. అప్పుడు అబ్రహాం ఉన్నాడంటే, దాసి నీకు ఇష్టమైనటువంటిగా నీ ఇష్టం వచ్చినట్లు నీవు చెయ్యి అని చెప్పాడు శారాయితో. అప్పుడు శ్రమ పెట్టడం ప్రారంభించింది, బాధించటం, కష్టపెట్టడం ప్రారంభించింది. ఎవరు? శారాయి. ఎప్పుడైతే ఆ కష్టం, ఆ బాధను తట్టుకోలేక హాగరు ఇంటి నుండి పారిపోవటానికి సిద్ధపడింది. 8వ వచనం, శారాయి దాసి అయిన హాగరు పారిపోవటం ప్రారంభించినప్పుడు 7వ వచనంలో మనం చూస్తాం, యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద, అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళుచున్నావని అడిగినందుకు అది, నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నానెను. తను చెప్పింది. ఎక్కడి నుంచి వచ్చిందో, ఎక్కడికి వెళుతుందో, ఎలా పారిపోతుందో తను తెలియచేస్తూ ఉంది. ప్రేమటువంటి సంగమ, పరిస్థితులను ఎదుర్కోలేనటువంటి స్థితిలో, నిస్సహాయ స్థితిలో, ఆ కష్టము, ఆ బాధ తట్టుకోలేనటువంటి స్థితిలో తను ఏం చేస్తుంది? తన యొక్క యజమానురాలని వదిలిపెట్టి వాళ్ళు ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని, ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటూ, దేవుని యొక్క దర్శనాన్ని కూడా పోగొట్టుకుంటూ తను పారిపోతూ ఉన్నది. ప్రేమైనటువంటి సంగమ, అయితే దేవదూత ప్రత్యక్షమయ్యాడు. ప్రేమైనటువంటి సంగమ, ఎందుకంటే దేవుడు ప్రేమగల దేవుడు, దేవుడు కనికరం గల దేవుడు. దేవుడు తను ఏ స్థితిలో నుండి వచ్చిందో, ఎక్కడ ఉన్నప్పటికీ తన స్థితిని మార్చివేయటానికి ఆయన సిద్ధముగా ఉన్నటువంటి తండ్రి తన చిత్తాన్ని, తన ప్రణాళికను హాగరు జీవితంలో కూడా నెరవేర్చడానికి సిద్ధముగా ఉన్నారు. దేవదూత సెలవిస్తూ ఉన్నాడు. ఏమని సెలవిస్తున్నాడు? 9వ వచనం, అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగియుండుమని దానితో చెప్పాను. దేవదూత చెప్తున్నాడు, తాను చేయవలసినటువంటి పని ఏమిటి అంటే, తిరిగి వెళ్ళు, నీ యజమానురాలి దగ్గరికి తిరిగి వెళ్ళు, నీ యజమానురాలు చెప్పింది చెయ్యి అని, విధేయత చూపించు అని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ప్రేమటువంటి సంగమా, దేవదూత ఆజ్ఞాపించాడు. అయితే ఆమె తిరిగి వచ్చింది, తన యజమానురాలి దగ్గరికి తిరిగి వచ్చింది. వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో, అంతకుముందు ఏం చెప్పాడు దేవదూత అంటే 10వ వచనంలో, మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలునేనంత విస్తారమవునని దానితో చెప్పాను. నీకు బహుమానం కలుగుతుంది, నీ సంతానము కూడా గొప్ప సమూహంగా విస్తరిస్తుంది అని వాగ్దానాన్ని తెలియచేశాడు దేవదూత. ప్రేమైనటువంటి సంగమ, వాగ్దానాన్ని పొందుకుంది, దేవుని యొక్క ప్రేమను పొందుకుంది, దేవుని యొక్క వాగ్దానాన్ని పొందుకుంది. దేవదూత ద్వారా ఆశీర్వాదాన్ని, జరగబోయేటువంటి సంఘటనను, భవిష్యత్తులో జరగబోతున్నటువంటి ఆశీర్వాదాన్ని ముందుగానే తెలుసుకోగలిగింది. తను తృణీకరింపబడింది, యజమానురాలు ద్వారా తిరస్కరించబడింది. కానీ దేవుడు అంగీకరించారు. కారణం ఏమిటి అంటే, తండ్రి తన ప్రణాళికను నెరవేర్చాలని ఆశపడుతూ ఉన్నారు. ఎప్పుడైతే విశ్వాసులు ఈ లోకంలో తృణీకరించబడతారో, తిరస్కరించబడతారో, కుటుంబాలలో, ఉద్యోగములో, ఉంటున్న స్థలములో ఎక్కడైతే తృణీకరించబడతారో, వ్యతిరేకించబడతారో, అప్పుడు తెలుసుకోవలసినటువంటి సత్యం ఏమిటి అంటే, దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది కాబట్టి ఆ యొక్క తిరస్కార స్థితి మార్చివేయబడుతుంది, పరిస్థితి మార్చివేయబడుతుంది. హాగరు యొక్క పరిస్థితి మార్చివేయబడింది. ప్రేమటువంటి సంగమ, వాగ్దానాన్ని పొందుకుంది. 11వ వచనంలో మనం చూసినప్పుడు, మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతివై ఉన్నావు,
నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అను పేరు పెట్టుదువు అని హాగరుతో దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. దేవదూతను పంపి చేయబోయేటువంటి విషయాన్ని తెలియచేశాడు. నీకు కుమారుడు కలుగుతాడు, ఆ కుమారునికి ఇష్మాయేలు అని నీవు పేరు పెట్టాలి అని దేవుడు సెలవిచ్చాడు. ప్రేమటువంటి సంగమ, ఆ తర్వాత ఇంకా ఏమని సెలవిస్తున్నాడు? దేవదూత ఏమని సెలవిస్తున్నాడు? 12వ వచనంలో, అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరికిని అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా, అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు అతనితో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలైనగా నన్ను చూచిన వాని నేనిక్కడ చూచి తిని గదా అని అనుకొనెను. అందుచేత ఆ నీటి బుగ్గకు బెయర్ లహోయిరోయి అను పేరు పెట్టబడెను. ఇది కాదేశునకు బేరుడుకు మధ్య ఉన్నది. ప్రియమైనటువంటి సంగమ, ఎల్ రోయి అంటే గాడ్ ఆఫ్ సీయింగ్, చూచుచున్న దేవుడు. ఎల్ రోయి అంటే అర్థం చూచుచున్న దేవుడు. 13వ వచనంలో మనం చూస్తున్నాం, చూచుచున్న దేవుడవు నీవే. దేవుడు నిత్యము చూస్తున్నాడు, మనుషులందరినీ చూస్తున్న దేవుడు. మంచివారిని చెడ్డవారిని మనుషులందరినీ గమనిస్తున్న, పరిశీలన చేస్తున్న పరిశుద్ధుడైనటువంటి తండ్రి. అదే సత్యాన్ని సామెతల గ్రంథంలో 13వ అధ్యాయంలో 3వ వచనంలో మనం చూస్తాం. సామెతల గ్రంథం 15:3లో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం. ఆయన చూస్తున్న దేవుడు, ప్రతి ఒక్కరిని గమనిస్తున్న, పరిశీలన చేస్తున్న దేవుడు. Proverbs chapter 15:3, సామెతల గ్రంథం 15:3. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. ఆయన చూస్తూ ఉన్నటువంటి దేవుడు. ప్రేమైనటువంటి సంగమ, ఆ సత్యాన్ని ఇక్కడ మనకి పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆయన భూలోకములో ఉన్న నివాసులందరినీ కూడా చూస్తూ ఉన్నటువంటి దేవుడు. కీర్తన 33లో కూడా 14వ వచనంలో 13-14లో వచనంలో కూడా అదే సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. Psalms 33:13-14. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు, అందరినీ చూస్తూ ఉన్నాడు. ప్రేమటువంటి సంగమ, ప్రతి ఒక్కరిలో ఉన్న పరిస్థితి, కష్టము, బాధ, సమస్య గమనించిన సృష్టికర్త, చూస్తున్న దేవుడు. మనుషుల యొక్క అంతము ఆదికి ముందే, ప్రారంభానికి ముందే తెలిసినటువంటి సృష్టికర్త అయినటువంటి తండ్రి యెహోవా. ప్రేమైనటువంటి సంగమ, ఆ సత్యాన్ని విశ్వాసులముగా మనం తెలుసుకోవాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా తాను తిరిగి వెళ్ళిపోవడం జరిగింది, తన యజమానురాల దగ్గరికి వెళ్ళడం జరిగింది. అయితే యజమానురాల దగ్గరికి వెళ్ళిన తర్వాత కొద్ది రోజులు అక్కడ నివసించిన తర్వాత ఇక అక్కడ ఉండలేనటువంటి స్థితి తనకు కలిగింది. తన యజమానురాలు పెట్టేటువంటి కష్టాన్ని భరించలేనటువంటి స్థితి తనకు కలిగింది. అప్పుడు ఏం చేసింది? 16వ అధ్యాయంలో 14వ వచనంలో ఆవిడ ఏం చేసింది అంటే బయలుదేరింది అక్కడి నుంచి. అందుచేత ఆ నీటి బుగ్గకు బెల్ లహైరు అను పేరు పెట్టబడెను. అది కాదేశునకు బెరడుకును మధ్య ఉన్నది. 16వ వచనం. తరువాత హాగరు అబ్రామునకు కుమారుని కనెను. అబ్రాము హాగరు కనిన తన కుమారునికి ఇష్మాయేలను పేరు పెట్టెను. హాగరు అబ్రహామునకు ఇష్మాయేలను కనినప్పుడు అబ్రాము 86 ఏండ్లవాడు. అబ్రహాము యొక్క వయస్సు 86 సంవత్సరాలు.
86 సంవత్సరాల వయసులో తనకి కుమారుడు హాగరు ద్వారా కలిగి ఉన్నాడు. ప్రేమైనటువంటి సంగమ, ఇప్పుడు హాగర్ ఏం చేస్తుంది? ఆ యొక్క కుమారుడిని తీసుకుని తను బయలుదేరింది. మరలా ఇల్లు వదిలిపెడుతుంది. తన భర్త దగ్గర నుంచి సహకారం లేకపోవటం వల్ల తన యొక్క యజమానురాలు సారాయి పెట్టేటువంటి కష్టాన్ని తట్టుకోలేక ఇప్పుడు ఆ కొడుకుని తీసుకుని బయలుదేరి మరలా పారిపోతూ ఉంది. తను అలా పారిపోతూ ఎడారిలోకి పారిపోతూ ఉన్నప్పుడు తన యొక్క కుమారుడికి దాహం వేస్తుంది. అప్పుడు తన మనస్సులో ఉన్నటువంటి బాధ దేవుడితో చెప్తుంది. అన్యురాలైనప్పటికీ తనతో మాట్లాడినటువంటి దేవదూతతో తను మాట్లాడేటువంటి స్థితిలోకి కలిగి ఉన్నది. అంటే దేవుని గురించి తెలుసుకునేటువంటి స్థితి తను పొందుకున్నది. దేవుని యొక్క ప్రేమను పొందుకుంది. కుమారుని బహుమానంగా పొందుకుంది. దేవుడు అనుగ్రహించినటువంటి బహుమానాన్ని పొందుకుంది. ఆ బహుమానాన్ని తీసుకొని దూరం ప్రయాణం చేస్తూ ఉంది. ఎవరికి దూరంగా? శారాయికి దూరంగా, యజమానురాలికి దూరంగా, అబ్రహాముకు దూరంగా ప్రయాణం చేస్తూ ఉంది. కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఆ యొక్క పిల్లవాడు ఏడవడం ప్రారంభించాడు. ఆకలికి దాహానికి తట్టుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. తాను తీసుకెళ్ళినటువంటి తిత్తిలో నీళ్ల సంచి, అందులో ఉన్న నీళ్ళన్నీ కూడా అయిపోయాయి. అప్పుడు ఆ అరణ్యంలో ఆవిడ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాని పడవేసి, ఈ పిల్లవాని చావు నేను చూడనేలని అనుకొని వింటి దూరమును వెళ్ళి అతనికెదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. 21వ అధ్యాయం 16వ వచనం. ఎలుగెత్తి ఏడవడం ప్రారంభించింది. ఎవరు? హాగరు. తన కుమారుడి యొక్క ఆ దాహాన్ని తీర్చలేక తీసుకువెళ్ళినటువంటి ఆ నీళ్లు అయిపోయాయి. ఇక ఏడవటం ప్రారంభించింది. గొంతెత్తి ఏడవటం ప్రారంభించింది. అప్పుడు దేవుడు మరలా తన యొక్క ప్రేమను, తన కనికరాన్ని, తన దయను, తన యొక్క ఆలోచనను బయలుపరుస్తూ ఉన్నాడు. మరలా దేవదూతను పంపించాడు. 17వ వచనం, 21వ అధ్యాయం 17వ వచనం. దేవుడు ఆ చిన్నమాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకు. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వాణ్ణి గొప్ప జనముగా చేసేదని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవానికి తోడయుండెను. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురముండి వీలుకాడాయను. అతడు పారాను అరణ్యములో నున్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశం నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెండ్లి చేశాను. ఇది జరిగినటువంటి సంఘటన. హాగరు దూరం అయిపోతుంది. ఆశీర్వాదాన్ని పొందుకున్నప్పటికీ, దేవుని ప్రేమను, బహుమానాన్ని పొందుకున్నప్పటికీ దూరం అయిపోతుంది. దేవునికి దూరం అయిపోతుంది. యజమానురాలికి, అబ్రహాముకు దూరం అయిపోతుంది. కష్టాలు మరలా ఎదురయ్యాయి. పరిస్థితి బాగలేదు. అలాంటి సమయంలో దేవదూత వచ్చాడు. దేవుడు తన ప్రేమను చూపించాడు. ప్రేమైనటువంటి సంగమ, చూపించి దేవుడు సెలవిస్తున్నాడు. మరలా వాగ్దానాన్ని తెలియచేస్తున్నాడు. ఏమిటి వాగ్దానాన్ని తెలియచేయబోయే ముందుగా తన కన్నులు తెరిచారు. ఎవరు? తండ్రి తన కన్నులు తెరిచారు. అప్పుడు దగ్గరే ఉన్నటువంటి నీళ్లు ఊటను చూడగలిగింది. తాను ఉన్న స్థలంలో దగ్గర ఉన్నటువంటి నీటి ఓటను చూడగలిగింది. అక్కడికి వెళ్ళి తన దగ్గర ఉన్నటువంటి ఆ నీళ్లను తీసుకుని వచ్చేటువంటి తెత్తిని తీసుకుని వెళ్ళి నీళ్లతో నింపి చిన్నవానికి నీళ్లు త్రాగనిచ్చింది. ఆ తర్వాత ఇంకా దేవదూత ఏమంటున్నాడు? దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉన్నాడు. ఆ అబ్బాయి పెద్దవాడవుతాడు, బలమైన సైన్యంగా ఎదుగుతాడు అని సెలవిస్తున్నాడు. మళ్ళా
అరణ్యములో కాపురం ఉంటాడు, అతనికి అన్నదమ్ముల మధ్యలో నివసిస్తాడు, తను బలవంతుడవుతాడు అని మరలా వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు అతనికి తోడై ఉన్నాడు అన్న సత్యాన్ని దేవదూత ద్వారా మరలా తను తెలుసుకోగలిగింది. విడిచిపెట్టబడినప్పటికీ, పారిపోయినప్పటికీ, దేవుని యొక్క ఆశీర్వాదము పొందుకున్నాక కూడా తన పరిస్థితి మారుతున్నప్పటికీ కూడా తన మనస్సులో మార్పు రావటం లేదు. ప్రియమైనటువంటి సంగమా, ఆలోచన చేయండి. విశ్వాసుల జీవితాల్లో తెలుసుకోవలసినటువంటి సత్యాలు ఏమిటి అంటే, అనేక రకాలుగైన ఆశీర్వాదాలు పొందుకుంటున్నటువంటి విశ్వాసులు ఒకటి మర్చిపోకూడదు, పొందుకున్న ఆశీర్వాదాలను మర్చిపోకూడదు, దేవుని ప్రేమను మర్చిపోకూడదు, దేవుని కనికరాన్ని మర్చిపోకూడదు, దేవుని వాగ్దానాన్ని ప్రవచనాన్ని మరచిపోకూడదు. హాగరు మర్చిపోతుంది. అందుకే మరలా దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. దేవుడు ఆమె కన్నులు తెరచి, దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నేను తోడుగా ఉన్నాను అని గుర్తు చేస్తూ ఉన్నాడు. నీవు జీవితంలో ఎదురైన సమస్యల నుండి నిన్ను విడిపించిన, నిన్ను ప్రేమించిన, నిన్ను ఆదరించిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీ కుమారునికి తోడుగా ఉన్నాడు అని దేవదూత ద్వారా మరలా దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘం, ఇప్పుడు విశ్వాసులు తెలుసుకోవలసినటువంటి సత్యం ఏమిటి అంటే, హాగరు జీవితము ద్వారా విశ్వాసులు నేర్చుకోవలసినటువంటి అనేక పాఠాలు. మొదటిగా, దేవుడు విడిచిపెట్టడు. దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండే దేవుడు. దేవుడు తన ప్రేమను ఎల్లప్పుడూ చూపించేటువంటి దేవుడు. దేవుడు ఎల్లప్పుడూ తన కనికరాన్ని చూపించేటువంటి దేవుడు. దేవుడు ఎల్లప్పుడూ చూస్తున్నటువంటి దేవుడు, పరిశీలన చేస్తున్నటువంటి దేవుడు, పరిస్థితులను మార్చివేసే శక్తివంతుడు దేవుడు, సృష్టికర్త అయినటువంటి తండ్రి అన్న సత్యాన్ని విశ్వాసులు గమనించాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు. అయితే విశ్వాసులు ఏమి కలిగి ఉండాలి? విశ్వాసము ద్వారా దేవుని ప్రేమలో ఎదుగుదల కలుగుతుంది. విశ్వాసము ద్వారా వాగ్దానాన్ని స్వతంత్రించుకోగలుగుతారు. విశ్వాసము ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతారు. దేవుని ఆశీర్వాదము కొరకు, వాగ్దానము కొరకు ఓపికతో నిరీక్షణ కలిగి జీవించాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. హాగరులో పశ్చాత్తాపం రాలేదు. తను చేసిన తప్పును ఒప్పుకునే స్థితిలో లేదు. ప్రేమైనటువంటి సంఘమా, తన బాధను చెప్పుకుంటుంది, తన మొరను చెప్పుకుంటుంది, కానీ పశ్చాత్తాపం తనలో రాలేదు. తనలో కలిగినటువంటి ఆ గర్వము, ఆ యొక్క బాధ వెనకాల ఉన్నటువంటి ఆ గర్వం తొలగిపోలాగున తను ప్రార్థన చేయటం లేదు. ప్రేమైనటువంటి సంఘమా, సమస్య పోవాలని ప్రార్థన చేస్తుంది, కానీ తనలో ఉన్నటువంటి ఆ లోటు, ఆ గర్వము, ఆ పశ్చాత్తాపం, క్షమాపణ అనేవి రాలేదు. విశ్వాసులలోకి ఉండవలసింది క్షమాపణ, పశ్చాత్తాపము. దేవునికి వ్యతిరేకమైనవి ఏవైతే ఉన్నాయో వాటిని వదులుకొని దేవుని సన్నిధికి తిరిగి రావాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంగమా, దేవుడు నిత్యము తండ్రి తన ప్రణాళికను నెరవేర్చటానికి సిద్ధముగా ఉన్నారు. హాగరు జీవితాన్ని మార్చిన, హాగరుకు బహుమానాన్ని ఇచ్చిన, వాగ్దానాన్ని నెరవేర్చిన తండ్రి ప్రతి విశ్వాసి జీవితంలో తండ్రి తన ప్రవచనాన్ని, తన వాగ్దానాన్ని నిరంతరము నెరవేరుస్తూ ఉంటారు. ప్రేమైనటువంటి సంఘమా, కారణం అది దేవుని ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన. అబ్రహాము తన భార్య మాట విన్నాడు, అయినప్పటికీ తనను విడిచిపెట్టలేదు. దేవుడు హాగర్ను విడిచిపెట్టలేదు, అబ్రహామును విడిచిపెట్టలేదు. అబ్రహాము వాగ్దానము కొరకు వేచి ఉండలేదు, నిరీక్షణ కలిగి ఉండలేదు. ప్రేమైనటువంటి సంఘమా, శారాయి మాట విన్నాడు. శారాయి చెప్పిన మాటకు లోబడి తన హాగర్ను రెండవ భార్యగా స్వీకరించడం జరిగింది. అయితే విశ్వాసులు నిరీక్షణ కలిగి జీవించాలి, విశ్వాసము కలిగి జీవించాలి, ప్రార్థనలో ఓపిక కలిగి ఎదురు చూడాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు రెండవసారి రాబోతూ ఉన్నారు. ఆయన రాబోయే ముందు ఆయన యొక్క ప్రవచనాలు నెరవేరుతూ ఉంటాయి. అందుకే పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో 7వ వచనంలో
ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 22 verse 7. ఇదిగో నేను త్వరలో రాబోవచ్చున్నాను అని యేసయ్య సెలవిస్తూ ఉన్నారు. ప్రకటన 22:7లో ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. తండ్రి తన మాటను నెరవేరుస్తారు. ఆకాశము భూమి గతించును గాని నా మాట శాశ్వతమైనది అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆయన మాట నిరంతరం నెరవేరుతుంది. ఆయన ప్రవచనాలు నెరవేరుతాయి. భూమి ఆకాశము గతిస్తుంది, కానీ ఆయన మాట స్థిరమైనది. దేవుని మాట, దేవుని వాక్కు, దేవుని యొక్క ప్రవచనాలు నిరంతరము నెరవేరుతాయి. అవి స్థిరముగా ఉంటాయి. విశ్వాసుల జీవితాల్లో అవి స్థిరపడతాయి. పరిశుద్ధాత్ముడు సహాయం దయచేస్తాడు. కాబట్టి మనలో విశ్వాసం పెరుగులాగున పరిశుద్ధాత్మ సహాయం తీసుకుందాం. ప్రార్థనలో మనల్ని మనం సిద్ధపరచుకుందాం. యేసయ్య కృప మనందరికీ సదా తోడైండునుగాక. ఆమేన్. ప్రార్థన. యేసు ప్రభువా, నీకు వందనాలు, నీ కృపకై వందనాలు. పరిశుద్ధాత్మ దేవ, హాగరు జీవితం ద్వారా నీవు తెలియచేసినటువంటి అనేక విషయాలను బట్టి, సత్యాలను బట్టి నీకు వందనాలు. హాగరు జీవితం ద్వారా మాకుతో మాట్లాడి మాకు నేర్పించిన ప్రతి సత్యాన్ని బట్టి నీకు వందనాలు. నిరీక్షణ లేని ఇతరుల వలె మేము నివసించకుండా విశ్వాసములో ఎదుగుదల కలిగి జీవించటానికి, వాగ్దానాన్ని విశ్వాసము ద్వారా పొందుకోవటానికి, ప్రవచనాలను విశ్వాసము ద్వారా, ప్రార్థన ద్వారా స్వతంత్రించుకోవటానికి మాకు సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. ప్రతి అనుమానాన్ని, ప్రతి బంధకాన్ని, ప్రతి బలహీనతను, సాతాను ప్రణాళికను, ఆలోచనను యేసు ప్రభునామములో దూరపరుస్తూ ఉన్నాం. యేసు రక్తములో మా జీవితాలను ముద్రిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనుచు మేము విన్న సత్యాన్ని ఇతరులకు తెలియచేయటానికి సహాయం దయచేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనుచు యేసు ప్రభుని ప్రకటిస్తాను అని, ఈ సత్యాన్ని ప్రకటిస్తాను అని మాట ఇస్తూ ఈ సమర్పణ ప్రార్థన యేసు ప్రభు నామములో కలిసి ప్రార్థించి ఆశీర్వాదాన్ని, అభిషేకాన్ని, జీవమును యేసు ప్రభు నామములో పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.